ఇవాళ మాట్లాడితే బీజేపీ వాళ్ళు పెద్ద పెద్ద మాటలు చెప్తారు. రాముడికి దండం పెడదాం, ఓటేయండి మోడీకి అంటారు. రాముడికి దండం పెడదాం, కానీ ఓటెందుకు బీజేపీకి వేయాలో ఆలోచిద్దాం. రాముడికి దండం పెడదాం, తప్పేం లేదు. హిందువులు అన్నప్పుడు దేవుడు అందరికీ దేవుడే కాబట్టి తప్పకుండా దండం పెడదాం. కానీ ఓటు ఎందుకు వేయాలో చేవెళ్ళ బీజేపీకి? ఏం చేసింది బీజేపీ చేవెళ్ళకు కానీ తెలంగాణకు కానీ ఒక్క పని చెప్పగలుగుతాడా విశ్వేశ్వర్ రెడ్డి? ఒక కొత్త రైలు ఇచ్చిండా? కొత్తగా ఒక ఫ్యాక్టరీ పెట్టిండా? ఈ ప్రాంతంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇచ్చిండా నరేంద్ర మోడీ? లేదా ఉన్న ఐటీఐఆర్ను రద్దు చేసి మన పిల్లల నోట్లో మట్టి కొట్టినందుక? ఎందుకు వేయాలి ఓటు భారతీయ జనతా పార్టీకి? ఏ కారణం చేతేయాలి? రాముడికి మొక్కుదాం, కానీ రైతుల తరఫున అడుగుదాం. ఏమడుగుదాం? ఏమయ్యా మోడీ గారు, డబల్ చేస్తా అన్నావు రైతుల ఆదాయం 2022 వరకు, ఎందుకు చేయలేదు అని అడిగితే తప్ప? ఏమయ్యా మోడీ గారు, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నావు, ఎక్కడ పోయినాయి నీ 2 కోట్ల ఉద్యోగాలు అని అడిగితే తప్ప? రాముడికి మొక్కుదాం, బీజేపీని మాత్రం తొక్కుదాం అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రాముడికి మొక్కుదాం తప్పులేదు, కానీ బీజేపీని తొక్కుదాం. ఎందుకంటే ఇలా రాముడి పేరు చెప్పి రాజకీయంగా లాభం పొందే ప్రయత్నం చేస్తున్నది భారతీయ జనతా పార్టీ. ఎట్లా తయారైందంటే కథ, ఊళ్ళల్లో అక్కడిక్కడ చూస్తున్నా నేను, ఫ్లెక్సీలు కడుతున్నారు. ఓ దిక్కు రాముని బొమ్మ, ఇంకో దిక్కు పైన మోడీ గారి బొమ్మ, కింద విశ్వేశ్వరరెడ్డి బొమ్మ. ఎట్లా అయిపోయిందంటే మన వానకాలం రాగానే మన ఊర్లలో ఎట్లుంటుంది, సాయంత్రం పూట రాగానే కొన్ని పురుగులు మోపైతాయి ఇళ్ళల్లో. ఆ ఉసిళ్ళు అంటారు కదా, ఉసిళ్ళు వస్తాయి. ఇక ఉసిళ్ళు రాగానే ఉసిళ్ళు వెనకాల బల్లులు మోపైతాయి, వాటిని తినేతందుకు. ఆయనతో బల్లి వస్తుంది. ఇంట్లో మనం దేవుడి పటాలు పెట్టుకుంటాం కదా, 5-6. రాముడు ఉంటాడు, కృష్ణుడు ఉంటాడు, వెంకటేశ్వర స్వామి ఉంటాడు, పోషం ఉంటుంది, మైసం ఉంటుంది, రకరకాల దేవుళ్ళ బొమ్మలు పెట్టుకుంటాం. ఆ ఉసిళ్ళు వెంబడ బల్లి ఉరుకుతుంటుంది. మనం కొడతా ఉంటాం, బల్లి పోవాలి చూసుకొని కొడుతుంటాం. ఆయనతో బల్లి ఏం చేస్తుంది, పోయి దేవుని పటం మీద కూర్చుంటుంది. ఇక దేవుని పటం మీద కూర్చున్నాక ఏం చేస్తాం, దండం పెట్టాల్సిందే తప్ప కొట్టలేము కదా. ఇలా బీజేపీ పరిస్థితి కూడా అట్లే ఉన్నది. చేసిందేమి లేదు కాబట్టే ఈ దేశానికి కానీ ఈ దేశంలో ఉన్న పేదలకు కానీ చేసిందేమి లేదు కాబట్టే దేవుణ్ణి అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నది భారతీయ జనతా పార్టీ. అందుకే నేను అంటున్నా, రాముడికి మొక్కుదాం, బీజేపీని తొక్కుదామని నినాదం తీసుకుందాం, తప్పకుండా నిలదీద్దాం. తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజ్ ఇయ్యలే బీజేపీ, తెలంగాణకు ఒక్క ఇంజనీరింగ్ కాలేజ్ ఇయ్యలే బీజేపీ, తెలంగాణకు ఒక్క నవోదయ పాఠశాల ఇయ్యలే భారతీయ జనతా పార్టీ, ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇయ్యలే భారతీయ జనతా పార్టీ. అలాంటి దిక్కుమాలిన పార్టీకి ఎందుకు ఓటేయాలని నేను అడుగుతున్నా. ఏం సాధించినరు 10 ఏళ్లలో, ఏం చేసినరు మీరని నేను అడుగుతున్నా.